హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బీరకాయలో అలసందలు వేసి కమ్మటి కూరను చూపించబోతున్నాను. ఎంత రుచిగా ఉంటుందో ఈ కర్రీ. ఇంకా అలసందలు ప్రోటీన్ గురించి మీకు తెలిసిందే కదా, చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా బీరకాయ అంటే ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా ఈ కూరని అడిగి మరీ చేయించుకుంటారు. ముఖ్యంగా దీని గ్రేవీ అయితే ఎంత అద్భుతంగా ఉంటుందోనండి. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పండు మిర్చి వేసుకోవాలండి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పండుమిర్చి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 3 టమాటోస్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోస్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండును కూడా ఒకసారి కలిపేసుకుందాం. టమాటో చక్కగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. టమాటో చల్లారిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకొని కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. టమాటోలోకి కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసాక కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి. ఉల్లిపాయ వేసాక కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు వేసాక ఉల్లిపాయను ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకుందాం. చూడండి, చక్కగా ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అందులోకి పచ్చి అలసందలు వేసుకోవాలి. అలసందలు వేసాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కల్ని అలసందలను బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మసాలాని వేసుకుందాం. ఇప్పుడు ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ కర్రీకి ఈ పండు మిర్చి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి వేయకూడదండి. పండు మిర్చితోనే కర్రీ చేసుకోవాలి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూడండి, ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ దాకా బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. చూడండి, చక్కగా ఉడికిపోయింది కూర. చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, బీరకాయ అలసందల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ అన్నం రోటీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి మీరు ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.